नमस्ते। हिंदी कक्षा में आप सबको फिर से स्वागत है। हमने पिछली कक्षा में बरसते बादल इस पाठ के बारे में मैंने कुछ कहा था, माने वहाँ उन्मुखीकरण और उस पाठ के कैसा पाठ है, कविता पाठ है और उस कवि है सुमित्रानंदन पंत जी, इसके बारे में मैंने कुछ कहा था। अब इस पाठ को आगे बढ़ाएंगे। पहले विद्यार्थियों, मैं सब कुछ से कुछ कहना चाहती हूँ, वो भी తెలుగు में कहना चाहती हूँ। सुनिए, ध्यान से सुनिए। పిల్లలు మీరందరూ కూడా కొంత నెగ్లెక్ట్ వహిస్తున్నట్లుగా అనిపిస్తోంది. మీరిప్పుడు మేము చెప్పేటువంటి క్లాసులు ఏమైతే ఉన్నాయో, నేను లాస్ట్ టైం కూడా మీకు చెప్పడం జరిగింది. ఏమైతే క్లాసులు వింటున్నారో మీరు జాగ్రత్తగా అందరూ వినండి. ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు క్లాసుల్ని. చక్కటి సహకారాన్ని మన ఉపాధ్యాయుల వారు అందరూ అందిస్తున్నారు. ఇలాంటి సహకారాన్ని మనం అందిస్తున్నప్పుడు మనం ఇలాంటి అవకాశాన్ని పోగొట్టుకోవటం అనేది చాలా తప్పు. విద్య అనేది ఎప్పుడూ కూడా ఆ చెట్టు, విద్య అనేటువంటి వృక్షం ఏదైతే ఉంటుందో అది ఎప్పుడూ చేదుగానే ఉంటుంది. కానీ దాన్ని ఇచ్చేటువంటి ఫలాలు ఏమైతే ఉంటాయో చక్కగా తీయగా ఉంటాయి. ఆ చెట్టు ముందు చేదుని అనుభవించేప్పుడు మనకి చాలా బాధగా ఉంటుంది. అబ్బా, ఇప్పుడు మనం ఇది చదవాలా, ఇది చెయ్యాలా అలా అనిపిస్తూ ఉంటుంది. కానీ దాని యొక్క ఫలాలు, ఆ పళ్ళు ఎప్పుడైతే వస్తాయో వాటిని మీరు ఆస్వాదిస్తున్నప్పుడు ఎంతో హాయిగా ఉంటుంది. అలాంటి ఫలాలు ఆస్వాదించాలనే ఉద్దేశంతోనే మీకు ఇటువంటి క్లాసెస్ అన్నింటినీ కండక్ట్ చేయడం జరుగుతుంది. దయచేసి మీరందరూ కూడా ఇలాంటి ఈ చక్కటి అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటారని మేమందరం ఆశిస్తున్నాం. కాబట్టి విద్యార్థులు, మీరందరికీ ఒకటే మాట నేను చెప్తున్నా, అదేంటంటే మనం విద్యని ఎప్పుడు కూడా ఒక వ్యసనం లాగా ఉండాలి. వ్యసనం అంటే ఏంటి? అసలు వ్యసనం అంటే ఏంటి? ఏదైనా ఒక అలవాటు, పదే పదే ఒకే విషయాన్ని చేయటం. సపోజ్ ఉదాహరణకి మనం ఇంట్లో కూర్చుని కంటిన్యూగా ఫోన్లు చూడటం, కంటిన్యూగా టీవీలు చూడటం, లేకపోతే వీడియో గేమ్స్ ఆడటం, ఇవన్నీ ఒక రకమైనటువంటి వ్యసనాలు. అలాంటి వ్యసనాల్లో ఈ విద్య అనేదాన్ని మనం ఎందుకు చేర్చుకోకూడదు? అలాంటి విద్యని కనుక ఒక వ్యసనంలాగా మనం చేసినట్లయితే, పదే పదే ఆ విద్య గురించి ఆలోచించినట్లయితే, ఈరోజు నువ్వు బాధపడతావు, ఈరోజు నీకు కష్టంగా ఉంటుంది కూర్చొని చదువుకోవడానికి, కానీ రేపు నీకు వచ్చేటువంటి రిజల్ట్ ఏదైతే ఉంటుందో, ఇందాక నేను చెప్పినట్టు దాని యొక్క ఫలాలు, ఆ పళ్ళు ఏవైతే ఉంటాయో చాలా మధురంగా ఉంటాయి. ఒక్కసారి మీరు ఆలోచించి దయచేసి మేము చెప్పేటువంటి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ని మీరందరూ జాగ్రత్తగా ఫాలో అవుతారని మేము మనస్ఫూర్తిగా భావిస్తున్నాం. దయచేసి అందరూ కూడా క్లాసెస్ వినండి, చక్కగా నోట్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు క్లారిఫై చేసుకోవచ్చు. నేను చెప్పాను పేరెంట్ యాప్ అనే దాని ద్వారా, ఈ విధంగా మీరు ఫాలో కండి. ఓకేనా? నెక్స్ట్ మనం క్లాస్లోకి వెళ్ళిపోదాం. మన ఫస్ట్ లెసన్ బరిస్తే బాదల్. ఈ పాఠం గురించి నేను లాస్ట్ క్లాస్లో మీకు చెప్పడం జరిగింది. దీని యొక్క కవి ఎవరు? సుమిత్రానందన్ పంత్ జీ. ఇంకా ఆ సుమిత్రానందన్ పంత్ గారు మనకి ప్రకృతి యొక్క వర్ణన అనేది ఎలా చేశారు అనే దాని గురించి మనం ఇక్కడ చెప్పుకోవడం జరిగింది ఆల్రెడీ. దీన్ని ఇంకొంచెం ముందుకు తీసుకువెళ్దాం ఇవాళ లెసన్లో. ఇక్కడ కొన్ని మీనింగ్స్ కూడా నేను రాయటం జరిగింది. ఆ పద్యానికి సంబంధించిన కొన్ని మీనింగ్స్ కూడా రాశాను. నెక్స్ట్ ఇక్కడ పేజ్ నెంబర్ వేశాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అందరూ కూడాను. ఓకే, ఓపెన్ యువర్ టెక్స్ట్ బుక్స్ ఆల్ ఆఫ్ యూ. అండ్ మీ ఒక చక్కగా నోట్బుక్ తీసుకోండి, ఒక పెన్సిల్ తీసుకోండి, తెలియని మీనింగ్స్ అన్ని రాసుకుంటూ ఫాలో అవ్వండి. ఓకేనా? పేజ్ నెంబర్ 2లో చూడండి, ఫస్ట్ విషయ ప్రవేశ్ చూడండి. అక్కడ ఏం రాశారో, वर्षा ऋतु हमेशा से सबकी प्रिय ऋतु रही है। वर्षा के समय प्रकृति की सुंदरता देखने लायक होती है। पेड़ पौधे, पशु पक्षी, मनुष्य और यहाँ तक कि धरती भी खुशी से झूम उठती है। इसी सौंदर्य का वर्णन यहाँ प्रस्तुत किया गया है। वर्षा ऋतु హమేషా సే సబ్కి ప్రియ ఋతు రహీ హై. ఈ వర్ష ఋతువు అనేది ఏదైతే ఉందో, ఇందాక మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం 4 ఋతువులు అని చెప్పి. వర్ష ఋతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు, గ్రీష్మ ఋతువు, ఇలా ఋతువుల గురించి చెప్పుకున్నాం. అలాంటి వర్ష ఋతువు ఏదైతే ఉందో, ఈ సీజన్ ఏదైతే ఉందో, హమేషా సే అంటే ఎప్పుడు కూడా సబ్కి ప్రియ ఋతు రహీ హై, అందరికీ ఎంతో ఇష్టమైన ఋతువు ఇది. పిల్లలే కాదు, పెద్దవాళ్లే కాదు, పశువులు, జంతువులు అన్నీ కూడా ఈ వర్షానికి పులకిస్తూ ఉంటాయి.
వర్షాకి సమయం, ఈ వర్షం పడేటువంటి సమయంలో ప్రకృతికి సుందరత, ఈ ప్రకృతి యొక్క అందం ఏదైతే ఉందో సుందరత, ఈ అందం ఏదైతే ఉందో దేఖనే లాయక్ హోతీ హై, చూడటానికి చాలా అనువుగా ఉంటుంది. పేడ్ పౌదే, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా పేడ్ పెద్ద పెద్ద చెట్లు, పౌదే చిన్న చిన్న గుబుర్లు, పశు పక్షి పశువులు పక్షులు, మనుషులు, और यहाँ तक कि धरती भी, భూమి కూడా ఈ ఖుషీ సే ఝూమ్ ఉఠ్తీ హై, ఆనందంతో చక్కగా కేరింతలు కొడుతుంది అని చెప్తున్నారు. ఇంకా ఇసి సౌందర్య కా వర్ణన్, అటువంటి సౌందర్యాన్ని యహా ప్రస్తుత్ కియా గయా హై, ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. ఈ పాఠంలో మనకి చక్కగా వివరించడం అనేది జరిగింది. ప్రకృతి అందం అనేది ఎలా ఉంటుంది, వర్ష ఋతువు యొక్క అందం ఏంటి అనేది ఇక్కడ కవి గారు మనకి చెప్పడం జరిగిందనమాట. నెక్స్ట్ ఫస్ట్ పోయం చదువుతున్నాను, వినండి. చదివాక మీరు కూడా ఒకసారి చదవడానికి ట్రై చేయండి. झम 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 मेघ बरसते हैं सावन के, चम 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 गिरती बूंदे तरुओं से चनके, चम चम बिजली चमक रही रे उर्मे घन के, तम तम दिन के तम में सपने जागते मन के, झम 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 मेघ बरसते हैं सावन के. झम 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 झम, वहां देखिए एक ही शब्द 4 बार आया है, ఒక శబ్దం 4 సార్లు వచ్చింది. झम 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 झम, ऐसे एक शब्द 2 या 2 से अधिक बार आए तो ऐसे शब्दों को पुनरुक्ति शब्द कहते हैं. ఏదైనా ఒక శబ్దము 1-2 సార్ల కన్నా ఎక్కువ వస్తూ ఉంటే అటువంటి శబ్దాలని పునరుక్తి శబ్దాలు అని అంటారు. పునరుక్తి, ఉక్తి అంటే చెప్పబడినది, పునర్ అంటే మరల చెప్పబడేటువంటి శబ్దాలు పునరుక్తి శబ్దాలు. ఇదే మీకు ప్రశ్నల్లో కూడా అక్కడ ఎగ్జామ్స్ లో కూడా అడగడం జరుగుతుంది అనమాట. చంచం చంచం మేఘ బరస్తే హై सावन के, माने सावन के मेघ बरसते हैं, ऐसे समझना चाहिए आपको. सावन के मेघ, सावन माने क्या कहा था हमने, श्रावण मास, एक मास का नाम है सावन, है ना. सावन के मेघ बरसते हैं, मेघ माने बादल से क्या आती है, वर्षा आती है ना. मेघ बरसते हैं, बरसना माने టు రైని, కురవటం అన్నమాట. సావన్కి మేఘ బరస్తే హై, శ్రావణ మాసంలో మేఘాలు అనేవి వర్షిస్తూ ఉంటాయి అనేది ఫస్ట్ దాంట్లో చెప్తున్నారు. మరి జమ్ 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 అనేది ఏంటది, అది ఒక శబ్దం అన్నమాట. వర్షం పడేప్పుడు వచ్చేటువంటి శబ్దం ఉంటుంది చూడండి, ఆ శబ్దాన్ని జమ్ 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 అని అక్కడ కవి గారు చక్కగా అందంగా అక్కడ ఆ పదాన్ని ఉపయోగించడం జరిగిందనమాట. झम 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 मेघ बरसते हैं सावन के मेघ बरसते हैं. कैसे बरसते हैं, झम 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 ऐसे बरसते हैं, अब कहना चाहिए. अब दूसरे लाइन में देखिए, चम 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 गिरती बूंदे तरुओं से चनके. चम 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 तरुओं से, तरु माने पेड़ों से గిర్తీ హై, గిర్నా అంటే ఏమిటి, పడటము అని అర్థం అనమాట. ఆ వర్షపు నీరు ఆకాశం నుంచి చెట్ల మీదకి పడటం అనమాట, చెట్ల మీద నుంచి నేల మీదకి జారడం అనమాట. ఆ చన్ 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 అనేటువంటి ఒక శబ్దంతో వర్షపు చుక్కలు అనేవి కిందకి పడుతూ ఉంటాయి. తరువోన్సే చన్కే, తరువు అంటే చెట్ల నుండి చన్ 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 అనేటువంటి శబ్దాలతో పడుతూ ఉంటాయి. ఇంకా గిర్తీ హై, గిర్నా అంటే ఏమని చెప్పాము, పడటం. క్యా గిర్తీ హై, బూందే గిర్తీ హై. ఆ చుక్కలు, బూందే అంటే డ్రాప్లెట్స్ అన్నమాట. ఆ వాటర్ చుక్కలు, ఆ వర్షపు చుక్కలు అనేవి చన్ 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 అని శబ్దం పడుతూ కింద పడుతూ ఉంటాయి. థర్డ్ లైన్ లో చూడండి, చమ్ చమ్ బిజలి చమక్ రహీ రే ఉర్మే గన్కే. చమ్ చమ్ బిజలి చమక్ రహీ రే, బిజలి చమక్ రహీ హై. బిజలి మానే థండర్, యహా బిజలి అంటే విద్యుత్ అనేది కూడా వస్తుంది మీనింగ్, కానీ ఇక్కడ ఏంటంటే థండర్, మెరుపు. బిజలి చమక్ రహీ హై, చమక్నా స్పార్క్లింగ్ అన్నమాట, ఒక రకమైనటువంటి చక్కగా మెరుపు రావటము. ఆ బిజలి, ఆ మెరుపు అనేది ఎక్కడ వస్తుందిట, ఉర్మే ఘన్కే,
ఘన్కే ఉర్మే అని మీరు కలెక్ట్ చేసుకోవాలి. అక్కడ ఉర్మే ఘన్కే అని ఇచ్చారు కదా అక్కడ లైన్లోను, మీరు ఎలా చెప్పాలి ఆ సెంటెన్స్ని? ఘన్కే ఉర్మే బిజలి చమక్ రహీ హై అని చెప్పాలన్నమాట. ఘన్కే ఉర్మే మేఘం యొక్క, ఘన్ అంటే మేఘము, మేఘ్ అన్నా కూడా మేఘమే, బాదల్ అన్నా కూడా మేఘమే. ఘన్కే ఉర్మే, ఉర్ అంటే ఏమిటి? హృదయము, హృదయంలో ఘన్కే ఉర్మే బిజలి చమక్ రహీ రే, బిజలి మెరుపు అనేది మెరుస్తూ ఉంటుంది అంతే కదా. వర్షాలు పడ్డప్పుడు దట్టంగా మేఘాలు కమ్మేసినాయి అనుకోండి, ఆ మేఘం కనుక గుద్దుకున్నప్పుడు ఏమవుతుంది? చక్కగా ఒక రకమైన మెరుపులాగా వస్తుంది, ఆ మెరుపు నుంచి చక్కటి స్పార్క్లింగ్ వస్తుంది కదా. మనం చూడలేం కానీ ఆ వెలుతురు అనేది మనకి బాగా తెలుస్తూ ఉంటుంది కదా, అది చెప్తున్నారనమాట. నెక్స్ట్ అబ్ చౌथा लाइन देखिए, तम तम दिन के तम में सपने जागते मन के, दिन के तम में सपने जागते मन के. దిన్, దిన్ అంటే ఏమిటి? రోజు అని అర్థం, పగలు, డే అనమాట. దిన్కే తమ్మే, తమ్ అంటే ఏమిటి? అంధకారం అని అర్థం. ఇక్కడ చీకటి, చీకటి అనే శబ్దాన్ని ఎందుకు ఉపయోగిస్తున్నారు? రోజులో చీకటి రావటం అనేది ఏమిటి ఇక్కడ? ఎప్పుడైతే పట్టపగలు మేఘాలు బాగా పట్టినాయి అనుకోండి, ఆకాశం అంతా దట్టంగాను, ఏమవుతుంది అప్పుడు? వాతావరణం అంతా చీకటిగా ఉన్నట్లు ఉంటుంది కదా. అలాంటి చీకట్లో దిన్కే తమ్మే సప్నే జాగతే మన్కే, అటువంటి వాతావరణాన్ని మనం అందరం చూసినప్పుడు మన్మే, హమారే మన్మే, మన యొక్క మనసులో సప్నే జాగతే హై. సప్నా, సప్నా మానే స్వప్న, కలలు, కలలు అనేవి చక్కగా మనకి వస్తూ ఉంటాయి. అంటే ఆ వాతావరణం అంతా చూసినప్పుడు మనకి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. పగటి కలలు అని అంటారు చూడండి, ఆ శబ్దం అక్కడి నుంచి పుట్టిందనమాట. ఈ పగటి కలలు అనేవి మనకు వస్తూ ఉంటాయి. దిన్కే తమ్మే సప్నే జాగతే హై सबके मन में. अब फिर से देखिए, पहला लाइन में क्या लिखा गया है? सावन के मेघ बरसते हैं, శ్రావణ మాసంలో మేఘాలు వర్షిస్తాయి. और తరువోన్సే చన్కే బూందే గిర్తీ హై, చెట్ల నుండి వర్షపు చుక్కలు అనేవి పడుతూ ఉంటాయి. ఇంకా ఘన్కే ఉర్మే బిజలి చమక్ రహీ హై, మేఘం యొక్క హృదయంలో, మేఘం యొక్క హృదయంలో మెరుపులు అనేవి మెరుస్తూ ఉంటాయి. తమ్మే, దిన్కే తమ్మే సప్నే జాగతే హై, రోజు అనేటువంటి చీకట్లో చక్కటి కలలు అనేవి మనకి వస్తూ ఉంటాయి అని ఈ విధంగా పద్యాన్ని చక్కగా కవి గారు ప్రకృతి యొక్క అందాన్ని మనకి వివరించడం జరిగిందనమాట. ఇప్పుడు ఈ ఫస్ట్ పోయంకి సంబంధించినటువంటి మీనింగ్స్ ఇక్కడ నేను బోర్డు మీద రాశాను, ఒకసారి వాటిని కూడా చెక్ చేసుకుందాం మనం. ఇక్కడ చూడండి, శబ్దార్థలో చూడండి, ఇక్కడ పద్య 1 అని రాశాను, పద్య 1 పేజ్ నెంబర్ 2 అని రాశాను. అందరూ మీరు చూసుకోవచ్చు అనమాట, టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకొని మీరు కలెక్ట్ చేసుకోవచ్చు. శబ్దార్థ చూడండి, శబ్దార్థం రాశాను. ఫస్ట్ వన్ చూడండి, మేఘ, మేఘ, బాదల్, బాదల్. నెక్స్ట్ బరస్నా, బరస్నా. వర్షా హోనా, వర్షా హోనా. सावन, सावन, श्रावण महीना, श्रावण महीना. तरु, पेड़, तरु माने क्या है? पेड़. बिजली, चपला, बिजली, चपला. चमक, चमक, झलक, कांति, चमक, झलक, कांति. उर, हृदय, उर, हृदय. घन, मेघ, घन, मेघ. तम, अंधेरा, तम, अंधेरा. सपना, स्वप्न, सपना, स्वप्न. ऐसे मैंने यहाँ शब्दार्थ लिखा था, आप शब्दार्थ आपके पुस्तक में लिख लीजिए और पढ़ने की कोशिश कीजिए. वहाँ एक पद्य, उस पद्य को, टेक्स्ट बुक को आपके सामने रखकर ऐसा शब्दार्थ दिखाकर वहाँ पढ़िए, आपके ओन पढ़िए और भावार्थ लिखने का भी कोशिश कीजिए आप. अब दूसरे पद्य पढ़ेंगे हम. देखिए, अब दूसरा पद्य देखिए. पहले पद्य में हमने भावार्थ कहा था मैंने, और उसके बाद शब्दार्थ भी लिखा था बोर्ड पर. मैंने शब्दार्थ हिंदी पे ही लिखा था, क्योंकि हम 10वीं कक्षा में हिंदी से हिंदी में ही लिखना पड़ता है, और आपको जानने का भी
कोशिश कीजिए आप भी। अंग्रेजी में नहीं लिखना चाहिए, इसलिए मैं हिंदी में ही लिख रहा हूं आपको। अब दूसरा पद्य देखिए, आपको टेक्स्ट बुक खोलकर पेज नंबर 2, सेकंड पोएम। दादुर टर्टर करते झिल्ली बजती जन जन, म्याऊ म्याऊ रे मोर पिवो पिवो चेतक के गण, उड़ते सोन बालक अर्द्र सुख से कर क्रंदन, घुमड़ घुमड़ गिर मेघ गगन में भरते गर्जन। दादुर टर्टर करते झिल्ली बजती जन जन। पहला देखिए, वहां पहला वाक्य में क्या दिया गया है। हमने पाठ के पहले देखा था, पेड़ पौधे पशु पक्षी सब पुलकित होते हैं, जानवर भी पुलकित होते हैं, ऐसे हमने कहा था। పశువులు పక్షులు మనుషులు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు చెట్లు కోనలు అన్నీ కూడా ఎంతో ఆనందంగా ఉంటాయి వర్షం పడితే అని చెప్పి మనం చెప్పుకున్నాం. అలాంటి జంతువుల గురించి ఇక్కడ మనకి చెప్తున్నారనమాట సెకండ్ పోయంలో. అవి ఎలాగ పులికిస్తాయి? సపోజ్ వర్షం పడింది అనుకోండి, మనం ఎప్పుడు అబ్జర్వ్ చేయండి, వర్షం పడ్డప్పుడు ఏమవుతూ ఉంటుంది, కప్పలు అరుస్తూ ఉంటాయి, ఎక్కువగా కీచురాళ్ళు అరుస్తూ ఉంటాయి. మనం అబ్జర్వ్ చేస్తాం కదా, ఇవన్నీను క్లైమేట్లో మనకి తెలుస్తూ ఉంటాయి కదా మార్పులు. దాన్నే కవి గారు మనకి పద్యం ద్వారా మన ముందుకు తీసుకొచ్చారనమాట. दादुर टर्टर करते, दादुर माने मेंढक, मेंढक माने फ्रॉग, కప్పలు అన్నమాట. దాదుర్ కప్పలు అనేవి, టర్టర్, టర్టర్ అనేది ఆ శబ్దం ఏంటంటే ఒక శబ్దం అన్నమాట. అది దానికి మీనింగ్ ఏముండదు, అది ఒక ధ్వని. దాదుర్ టర్టర్ కర్తే, దాదుర్ కప్పలు టర్ 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 అని ఆవాజ్ చేస్తాయి. ఆవాజ్ అంటే ధ్వని అన్నమాట, అటువంటి శబ్దాన్ని చేస్తాయి. నెక్స్ట్ ఏమంటున్నారు, జిల్లి బజితి జంజన్. జిల్లి అంటే కీచురాళ్ళు అన్నమాట. క్రికెటర్స్ అంటాం కదా మనం వాటిని, కీచురాళ్ళు. అవి అరుస్తూ ఉంటాయి, జని అరుస్తాయి కదా మనకి, ఆ శబ్దం అన్నమాట. మ్యావ్ మ్యావ్ రే మోర్, మోర్ నెమళ్ళు. వర్షం పడే సమయంలో నెమలి ఎంతో చక్కగా కూస్తూ ఆనందంగా నృత్యం చేస్తూ ఉంటుందిట. చేతక గణ్, ఇంకా చేతక పక్షులు ఏమైతే ఉంటాయో చక్కగా ఆకాశంలో ఎగురుతూ ఉంటాయి. ఉడితే సోన్ బాలక్, జల పక్షులు ఏమైతే ఉంటాయో ఆకాశంలో విహరిస్తూ ఉంటాయి. ఆర్ద్ర సుక్సే కర్ క్రందన్, ఎంతో సంతోషంగా, క్రందన్ అంటే ఒక రకమైనటువంటి అరుపులు అనమాట. అలాంటి అరుపులు అరుస్తూ అవి ఆకాశంలో ఎగురుతూ ఉంటాయి. గుమడ్ గుమడ్, ఇంకా ఆకాశం అంతా ఎలా ఉంటుందిట, గుమడ్ గుమడ్ గిర్ మేఘ గగన్ మే, మేఘ గగన్ మే గుమడ్ గుమడ్ గర్. మేఘాలు ఆకాశంలో గుమడ్ గుమడ్న, గుమడ్ అంటే ఏమిటి, దట్టంగా, ఘేర్న అనమాట. ఆకాశం అంతా కూడా దట్టంగా పట్టేసి గగన్ మే, ఆకాశంలో, భర్తే గర్జన్, గర్జన్ భర్తే హే. గర్జన్ అంటే ఏమిటి, ఆవాజ్, గర్జిస్తాయి అనమాట. మేఘాలు వచ్చినప్పుడు అందరికీ భయం వేస్తుంది కదా ఉరుములు వచ్చినప్పుడు, అటువంటి గర్జన అనేది ఆకాశంలో మనకి వినిపిస్తూ ఉంటుంది. కొంతమంది ఆ ఉరుములకి భయపడతారు, కొంతమంది హ్యాపీగా దాన్ని ఫీల్ అవుతారు అనమాట. ఇలాంటి ఆకాశంలో రకరకాల శబ్దాలతో ఆకాశం అనేది ఉంటుంది. అంటే మానవులతో పాటు పశువులు పక్షులు కూడా పులకిస్తాయి అని చెప్పడానికి ఈ పద్యాన్ని మనకి చెప్పారనమాట. दादुर टर्टर करते झिल्ली बजती जंजन, म्याव म्याव रे मोर पिवु पिवु చేతకి గేగన్, ఉడితే సోన్ బాలక్ కర్ద్ర సుక్ సే కర్ క్రందన్. ఈ విధంగా ఉంటుంది ఎప్పుడు, గుమ్మడి గుమ్మడి గిర్ మేఘ గగన్ మే, ఆకాశంలో మేఘాలు దట్టంగా కమ్మి, గర్జన్ భర్తే, గర్జన్ భర్తే సమయ్, గర్జన్ చేస్తున్నప్పుడు అని చెప్పి మనకి ఈ సెకండ్ పోయంలో చెప్పడం జరిగిందనమాట. ఇప్పుడు ఈ సెకండ్ పోయంకి సంబంధించినటువంటి శబ్దార్థాలు నేను బోర్డు మీద రాశాను, ఒకసారి అందరూ అబ్జర్వ్ చేయండి బోర్డుని. पद्य 2 पेज नंबर 2 और यहाँ देखिए शब्दार्थ दादुर मेंढक, दादुर मेंढक, झिल्ली झींगुर, झिल्ली झींगुर, मोर मयूर, मोर मयूर, चेतक, चातक, ऐसा नहीं पढ़ना चाहिए, चेतक ऐसा पढ़ना चाहिए हमको जब पढ़ते वक्त. चातक ऐसे नहीं पढ़ना चाहिए हमको, चातक नहीं, चेतक. पपीहा, गण, गन, गण अणा, गण, गन, गगन आकाश, गगन आकाश. इस गगन को और पर्याय शब्द है अंबर,
आसमान, ये भी कह सकते हैं हम, लेकिन यहाँ मैंने एक ही लिखा था आकाश। घुमड़ना, छा जाना, घुमड़ना, छा जाना। ऐसे सभी पशु पक्षी मानव सब पुलकित होते हैं इस वर्षा के समय। ऐसे अब इस कक्षा में इस 2 ही पद्य आप सीख लीजिए और आप भी पढ़ने की कोशिश कीजिए। नमस्ते।